దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 10th మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 5. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంపూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా సమాధానములు మీకు కలుగునుగాక, కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని ఎవరి ద్వారా మనకు దొరుకుతుందో ఆయన ఎవరో పైన రాయబడ్డాది. ఆ యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాది. ఎవరండి యేసుక్రీస్తు వారు? నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపూతుడు. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగా. అంటే ఖచ్చితంగా, డెఫినెట్గా ఆయన కృప మన జీవితంలో మనకు ఉద్ధరిస్తుంది, సహాయం చేస్తుంది అర్థం. ఎందుకంటే ఈ కృపను మన జీవితంలో పలుకుతున్నవాడు, ఈ సమాధానము మన జీవితంలో పలుకుతున్నవాడు నమ్మకమైన సాక్షి. ప్రియ దేవుని బిడ్డలారా, మృతుల్లో నుంచి మొదట లేచిన వాడు, భూపతులకు అధిపతి. Let me read this in English. Revelation chapter 1 and verse 5. And from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead, and the prince over the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood. May the Lord bless this word. My dear brothers and sisters, the grace and the peace of God is coming to you through Jesus Christ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృప, ప్రియ దేవుని బిడ్డలారా, అర్హత లేని నాకు అర్హతను కలుగజేస్తున్నది. దేవుని కృప, దేవుని సమాధానము నా 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 పాపములన్నీ క్షమించి దేవుని ముందు నన్ను నీతిమంతునిగా నిలబెట్టుచున్నది. ఇదంతా కూడా ఎవరి ద్వారా జరిగిందండి? యేసుక్రీస్తు వారి ద్వారా జరిగింది. యేసుక్రీస్తు వారా జరిగినది. నీవు యేసుక్రీస్తు వారా ఎందుకు జరిగినదంటే, మృతులలో నుండి ఆది సంపూతుడి, ద ఫస్ట్ బిగాటన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఈజ్ అ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హీఈస్ ద ఫస్ట్ బిగాటన్ ఫ్రమ్ ద డెడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు వారు లేచి ఉన్నాడు కాబట్టి ఆయన కృప, ఆయన సమాధానము మన జీవితంలో జీవితకాలమంతయు పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన భూమి మీద ఉన్న రాజులకు అధిపతి అయి ఉన్నాడు, భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు త్రొక్కివేయబడుతున్నావు, ఏ విషయంలో నీకు అన్యాయం జరుగుతుంది, ఏ విషయంలో నీ జీవితము నువ్వు పైకి రాకుండా అడ్డగింపబడ్డావు, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నీకు కృప చూపిస్తున్నారో ఆ యేసు ప్రభువారు ఈ భూమి మీద రాజులకు అధిపతి అయి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కృప ఈ భూరాజుల యొక్క ప్రతి ప్రభావము నుంచి నిన్ను విడిపిస్తుంది, నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకునుట మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే భూపతులందరికీ అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें पहला अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. यीशु मसीह के ओर से जो विश्वास योग्य साक्षी और मेरे हुओं में से जी उठने वालों में पहलौठा और पृथ्वी के राजाओं के हकीम है, तुम्हें अनुग्रह और शांति मिलती रहे, जो हमसे प्रेम रखता है और जिसने अपने लहू के द्वारा हमें
पापों से छुड़ाया है। अनुग्रह और शांति मिले। जो अनुग्रह और शांति दे रहे हैं, कौन है वो? यीशु मसीह। विश्वास योग्य साक्षी है वो, और मरे हुए में से जी उठने वाला में पहलौटा है वो। इसके पहले कोई भी नहीं उठा, इसका मतलब ये पहलौटा है। वो हमें उनके अनुग्रह और शांति दे रहे हैं। मतलब इतना बड़ा महान महान व्यक्ति का अनुग्रह और शांति जरूर आपके जीवन में काम आएगा। ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభువారి యొక్క కృపా సమాధానము తప్పనిసరిగా మనకు అవసరము, మనకు ఆశీర్వాదం, మనకు సహాయము. ఈరోజు ఆ యేసుక్రీస్తు వారు నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుంచి ఆది సంభూతుడు, భూపతులందరికీ అధిపతి అయిన వాని యొక్క కృపా సమాధానము నీ జీవితంలో నీవు పొందుకొని అనుభవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, యేసు ప్రభు వారి నామములో మీ సన్నిధానానికి వస్తున్నామయ్యా తండ్రి. కృపయు సమాధానము మేము పొందుకొని ప్రభా, ఈ భూమి మీద మా జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుటకు, మా జీవిత సవాలన్నిటిలో నాయన మేము జయించుటకు కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ ఓవర్కమర్స్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ మై ఫాదర్ లార్డ్, బికాస్ ఆఫ్ హూ యు ఆర్ లార్డ్. నాయన మీకు స్తోత్రం నాయన. మేమేమై ఉన్నాం దాన్ని బట్టి కాదు నాయన, మీరేమై ఉన్నారు దాన్ని బట్టి నాయన మేము నాయన దీవింపబడి ఉన్నాం, నీతిమంతులుగా చేయబడి ఉన్నాము నాయన. తని అర్హత లేని మాకు అర్హత కలుగుతుందయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నాయన, మంచి మంచి ప్లేస్మెంట్స్లో నాయన వారికి దయచేసి మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. దివ స్కూల్స్, కాలేజెస్ నాయన న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆన్లైన్ క్లాసెస్లో పాల్గొంటున్న వారిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వారు ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడు నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేసి మీ కృపా సమాధానం కొరకు స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జరుగుతున్న ప్రభ నాయన ఆ యొక్క యుద్ధ వాతావరణం విషయమై ప్రార్థన చేసినాను. మీ తోడు నీడ మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేసినాను. సహాయం చేయమని ప్రార్థన చేసినాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మైళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.